ఇక్కడ దేవుడు తనకొక పని ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. నా పని, ఇది నా పని, ఇది నా బాధ్యత అని దేవుడు తన పనిని, తన బాధ్యతను వెల్లడి చేస్తున్నాడు. ఏమిటంటే, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని ప్రభువు సెలవిచ్చుచున్నాడని వ్రాయబడి ఉన్నదని పౌలు మహనీయుడు మాట్లాడాడు. ఆ వచనం చదువుతున్నప్పుడు నాకు ఒక ప్రశ్న పుట్టింది. దేవుడు పనిగా తీసుకునే కొన్ని ఉన్నాయా? దేవుడు ఇది నా బాధ్యత, ఇది నా పని అని తీసుకునే కొన్ని ఉన్నాయా బైబిల్లో? అందులో ఒకటి పగ తీర్చుట అన్నాడు. ఆ వచనం దగ్గరికి రాకముందు నేను చెప్పిన 2 విషయాలు మీ గ్రహింపులో ఉండనియండి. ఇందులో మన పని ఏమిటంటే, దేవుని ప్రేమించి దేవునికి భక్తి చేయటం మన పని. భక్తిహీనుల్ని పట్టించుకోకుండా, అపహాసకుల్ని, ఎగతాళి చేసేవాళ్ళని, వెటకారం చేసేవాళ్ళని లక్ష్య పెట్టకుండా, దేవుణ్ణే కేంద్రంగా చేసుకొని దేవుని ప్రేమించి దేవునికి భక్తి చేయటం మన పని. ఇక మన సంగతి చూసుకోవటం దేవుని పని. మనతో పాటు మనల్ని వెటకారం చేసిన వాళ్ళ సంగతి చూసుకోవటం కూడా దేవుని పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నా అర్థమైందా మీకు నేను చెప్పింది? ఇందులో మన పని ఏంది? నిజమైన దేవుణ్ణి తెలుసుకొని, కలుసుకొని, భక్తి చేయటం, ఆయన్ని ప్రేమించి సేవించటం మన పని. ఇక మన సంగతి చూసుకోవటం ఆయన పని. దేవుడు చెప్పినట్టు నీతి నిమిత్తం శ్రమ పడటం మన పని. ఆ నీతి పరీక్షలో పాస్ అయిన తరువాత మనల్ని ఆశీర్వదించి అభివృద్ధిలోకి నడిపించడం దేవుని పని. కన్ఫర్మ్, ఆయన చెప్పాడు. ఆయన నిన్ను దర్శించిందాకా, ఆయన నీ నీతిని పరీక్షించాలి, విశ్వాసాన్ని పరీక్షించాలి. ఆ పరీక్ష పూర్తయిందాకా నిరంతరం గమనిస్తానే ఉంటాడు, కానీ ఏమీ పట్టించుకున్నట్టు ఉంటాడు. అయ్యలారా బాగా వినండి. నిరంతరం నిన్ను గమనిస్తానే ఉంటాడు, నీ ప్రతి పరిస్థితిని చూస్తానే ఉంటాడు. కనీసం నువ్వు మొత్తుకుంటున్నా సరే వినబడనట్టు ఉంటాడు. నీకు కూడా ఆశ్చర్యం కలిగిద్ది. దేవా, నీవెందుకు లక్ష్య పెట్టవు? నేను మొర్ర పెట్టగా నువ్వెందుకు ఆలకించవు? నా పరిస్థితి నీకు కనపడట్లేదా? ఎంత నలిగిపోతున్నానో, ఎంతగా చితికిపోయి ఉన్నానో నీకు తెలియదా? ఇన్ని ప్రార్థనలు చేస్తున్నా, నువ్వెందుకయ్యా జవాబు ఇవ్వవు అని నువ్వు అడుగుతావు. అయినా జవాబు రాదు. దేవుడు కొంపతీసి నన్ను వదిలేశాడా ఏందని డౌట్ వస్తుంటుంది నీకు. నో, వదలడు. దేవుడు నిన్ను గమనిస్తానే ఉంటాడు, నీ ప్రతి సన్నివేశాన్ని అబ్జర్వ్ చేస్తానే ఉంటాడు, కానీ ఏమీ పట్టనట్టు ఉంటాడు. ఎందుకంటే మన దేవుడు పరీక్షించే దేవుడని పరిశుద్ధ గ్రంథంలో రాసుంది. ఏం దేవుడు? పరీక్షించే దేవుడు, పరీక్షించే దేవుడు, పరీక్షించే దేవుడు. ఆదికాండం 22వ అధ్యాయములో 1వ వచనం నుంచి చదివితే, ఈ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను అనుంది. ఆదికాండం 22:1. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా అని చెప్పి ఎట్లా పరీక్షించాడో, పరిశోధించాడో, ఇవ్వక ఒకడిని ఇచ్చాడు. ఆ ఒకడిని కూడా నాకు ఇవ్వమన్నాడు. ఏంది ఇది? పరీక్ష. పరిశోధన అన్నా పరీక్ష అన్నా ఒకటే. స్తోత్రం. యోహాను సువార్తలో మీరు కానీ చూడగలిగితే, ఏమి చెయ్యని ఎరిగి ఉండి తాను తెలుసు, యేసయ్యకి తెలుసు, ఏం చేయాలో యేసయ్యకి తెలుసు. అయినా సరే ఫిలిప్పుని అడిగాడు, ఇంతమందికి రొట్టెలు ఎక్కడి నుంచి తెద్దాం? యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వచనం చదువు నాయనా. చూడండి నాయన, తొందరగా చూడండి. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన ఎద్దుకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పు అడిగాను గాని. ఎవరిని అడిగాడు? ఫిలిప్పును అడిగాను గాని. ఆయనకు తెలియదా వీళ్ళకి రొట్టెలు ఆడదేవాలో? చూడండి అక్కడ ఏమి రాసి ఉంటుందో. ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. అది ఏమి చేయవలెనో తాను ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. చూడండి ఆయన ఏం చేస్తున్నాడో.
ఫిలిప్పు, ఇంతమంది ఉన్నారు, వీళ్ళకి ఆహారం పెట్టి పంపించాలి, ఇంతమందికి రొట్టెలు ఎక్కడి నుంచి తెప్పిద్దాం, ఏం చేద్దాం, పెద్ద చిక్కొచ్చి పడిందే. ఏం చేయాలో యేసయ్యకి తెలిసి కూడా అతన్ని పరీక్షించుటకు అలాగడిగెను. పరీక్షించడానికి అడిగాడట. అబ్రహామును పరిశోధించాడట, ఫిలిప్పును పరీక్షించాడట. గిద్యోన్ దగ్గర ఏమంటాడో తెలుసా? నేను వారిని పరిశోధించున్నట్లు నీళ్ల దగ్గర వాళ్ళని నీళ్లు త్రాగటానికి నువ్వు ప్రేరేపించమన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం తీసుకో. పరిశోధించే దేవుని సంతానం, దేవుని పిల్లలం మనం. మన తండ్రి ఎవరో తెలుసా? మనల్ని పరిశోధించేవాడు, పరీక్షించేవాడు. చూడనాయన, న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం చదువు. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీళ్ల యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించదను. ఇతడు నీతో కూడా పోవలెనని నేను ఎవని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను, ఇతడు నీతో పోకూడదని ఎవని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. ఏం చేశాడు అక్కడ? నానా గిద్యోను, వీళ్ళు 10,000 మంది ఉన్నారు, కానీ ఈ 10,000 మంది కూడా ఒరిజినల్ సరుకు కాదు నాన్న, డమ్మీ సరుకు ఇది. ఇందులో ఎవరు నీకు యోగ్యులో ఎవరు నీకు అయోగ్యులో నేను డిసైడ్ చేస్తాను, నేను టెస్ట్ చేస్తానన్నా, నువ్వు వాళ్ళని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళమ్మా అన్నాడు. మన దేవుడు ఎవరో మీరు చెప్పండి, అందరు చెప్పాలి గట్టిగా. పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. ఈ 3 చోట్లేనా, ఇంకా ఎక్కడన్నా ఉందా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. చూడండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది, అవసరమును బట్టి. తర్వాత నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. 4వ వచనం. మన విశ్వాసం పరీక్షలో పెడతాడంట. 4. అంతేనా? ఇక్కడ పరీక్ష అంతా అయిపోయిన తర్వాత క్లైమాక్స్లో కూడా మళ్ళీ మనకి టెస్ట్ ఉంటుంది. మరి అడుగడుగున టెస్టే. ఆ దినమున అగ్నియే దాన్ని తేటపరచును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. ప్రతి వాడును ఎలాగో కట్టుచున్నాడో చూసుకోవాలను. ఎవడైనను మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువు. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దాని తేటపరచును, దాని అగ్ని చేత బయలుపరచబడును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. అదండి సంగతి. నాయనా, మన విశ్వాసాన్ని, మన ఓర్పుని, మన నిరీక్షణని, మనలోని ప్రేమని మొత్తాన్ని టెస్టింగ్లో పెడతాడు ఆయన. అసలు నాకు ఏ టెస్ట్లో వద్దంటే కుదరదు. ఎందుకంటే దేవుడు మనకి ఇవ్వాలనుకునే ఆశీర్వాదము ఇహమందును పరమందును కూడా ఉండేటట్టు చూసుకుంటాడు ఆయన. మనం భూమి మీద పరీక్షకు నిలబడితే దాని ఫలము ఈ భూమి మీద వరకే కాదు, మనకు నిత్యత్వంలో కూడా దొరికిద్ది. మీకు తెలియాలి ఆ సంగతి. ఎందుకు పరీక్షకు నిలబెడతాడంటే, ఈ పరీక్షలో మనం పాస్ అయితే ఇక్కడ మనకి దేవుడు ఇవ్వాలనుకునేది దక్కిస్తాడు. ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడ కూడా, ఇక్కడ నీవు పరీక్షలో పాస్ అయిన దాన్ని బట్టి అక్కడ కూడా ప్రతిఫలం ఉంటుంది. మామూలుగా మనుషులు మనకి ఎగ్జామ్స్ పెడతారుగా, మనుషులు మనకి పరీక్షలు పెడతారుగా. ఈ పరీక్షలన్నీ మనం పాస్ అయితే ఇక్కడే మనకి ప్రయోజనం, ప్రతిఫలం. రేపు చచ్చాక ఈ మనుషులు మనకేం ఇవ్వరు. కానీ దేవుడు పెట్టే పరీక్షలు మనం పాస్ అయితే అది ఇక్కడ ప్రయోజనం, అక్కడ కూడా మనకు ప్రయోజనం. అది అక్కడ విషయం.
కాబట్టి మనకి ఇహపర మేలులు వనగోర్చాలని దేవుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనల్ని పరీక్షా నాళికలోకి తీసుకొస్తాడు. అది కూడా మనల్ని దీవించాలనుకున్నప్పుడే తెస్తాడు లైన్లో. మనల్ని అట్లనే వదిలేయాలనుకున్నప్పుడు పరీక్షలోకి తేడు. అబ్రహాముకి ఆకాశ నక్షత్రాలంత సంతానాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు కొడుకుని ఇవ్వమన్నాడు. కొడుకుని ఇవ్వడానికి అబ్రహాం సిద్ధపడ్డప్పుడు అబ్రహాం ఏమన్నాడో తెలుసా? నీకు ఒక్కగానొక్కడై ఉన్న కుమారుని నాకు వెనుతీయలేదు గనుక ఇకబో ఆకాశ నక్షత్రాలు లెక్కేసుకో, సముద్రపు ఇసుక రేణువులు లెక్కేసుకోమన్నాడు. అమ్మో నా వల్ల కాదు ప్రభువా, నేను లెక్క పెట్టలేనంటే నీవే లెక్క పెట్టలేనంత మంది పిల్లల్ని నీకు ఇస్తానన్నాడు. పరీక్షకు ముందా పరీక్ష తర్వాత ఇంత పెద్ద ఆశీర్వాదాన్ని అబ్రహాంకి ఇవ్వడానికి దేవుడు సిద్ధపడినప్పుడు ముందు అబ్రహాముని పరీక్షలోకి తీసుకొచ్చాడు. ఎంతమందికి అర్థమైంది? మన దేవుడు ఎవరో పెద్దగా చెప్పాలి. పరీక్షించటం దేవుని పని, పరీక్షలో పాస్ అవ్వటం మన పని. దేవునికి స్తోత్రం. ఎక్కడన్నా చూడండి, గిద్యోనుకు గొప్ప విజయాన్ని ఇవ్వాలనుకున్నాడు, అందుకే ప్రజల్ని పరిశోధించాడు. 5 రొట్టెలు 2 చేపల చేత గొప్ప అద్భుతాన్ని చేసి వేలాది మంది కడుపులు నింపాలనుకున్నాడు, అందుకే ఫిలిప్పును టెస్ట్ చేశాడు. ఏబును ఒకంత కాదు 2 ఆశీర్వదించాలనుకున్నాడు, ఏబును 2 దీవించాలనుకున్నాడు, అందుకే ఏబును పరీక్ష నాళికలో పెట్టాడు. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పు, మహిమ, ఘనత కలిగించాలనుకున్నాడు, అందుకే మన విశ్వాసాన్ని పరీక్షలో పెడతాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన మనల్ని పరీక్షిస్తాడా పరీక్షించడా? పరీక్షించడం న్యాయమా అన్యాయమా? అది సంగతి. మరి పరీక్షలో మనల్ని ఉంచినప్పుడు మరి మనం మొత్తుకున్నప్పుడు జవాబిస్తేట అర్థమైందా? ఏం చేద్దాం? క్లాసు దాకా తీసుకొస్తాడు నాన్న. క్లాస్ గదిలోకి పంపించిన తర్వాత ఇక నాన్న కనపడ్డు. మా వాడి దగ్గర నేను ఉంటానంటే, నా దగ్గర ఏం కాపీలు లేవండి, నేను మా వాడి దగ్గర జస్ట్ నిలబడతాడు భయపడకుండా. అప్పుడు అందరు రావాల, తండ్రులందరూ పాప చూశారు కనుపా. ఇక ఎగ్జామ్ హాల్లో వాడే రాయాలి. వాడికి అర్థం కాక నానోయ్ నాన్న రాడు, అమ్మోయ్ అమ్మ ఒక్క క్వశ్చన్ కూడా నాకు అర్థం కావట్లేదు, అమ్మోయ్ అమ్మ నేను చదివింది ఏది రాలేదే, అమ్మోయ్ అమ్మ అంటే అమ్మ రాదు, అయ్యా రాడు. వస్తారా? వాడే రాయలే, వాడు ఎంత మొత్తుకున్న ఆన్సర్ లేదుగా. అలాగున ఎగ్జామ్లో నిన్ను నన్ను ఉంచినప్పుడు మనం ఎంత మొత్తుకున్నా ఆయన ఆన్సర్ ఇవ్వడు, మౌనంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అయితే స్టూడెంట్స్కి, పిల్లలకి లేని సౌకర్యం మనకుంది. ఏంటి ఆ సౌకర్యం అంటే, అక్కడేమో తండ్రి మాట కొడుకు అందదు, తల్లి మాట కొడుకు అందదు, కానీ ఇక్కడ దేవుని మాట మనకు అందిద్ది. అర్థమైందా? నీవు పరిశోధనలో ఉన్నావు, నువ్వు పరీక్షింపబడుచున్నావు, కొంచెము మట్టుకు తాళుకో. ఈ పరీక్ష పూర్తయిన తర్వాత నేను నీ కొరకు దాచి ఉంచిన బహుమానం గొప్పది, నా కుమారుడా ఓర్చుకో, నా కుమారి ఓర్చుకో అంటాడు. ఆయన వాక్కు చేత నిన్ను నన్ను ఆదరిస్తాడు. అంతేకాదు పరీక్షలో ఎలా పాస్ అవ్వాలో ఆ రూట్ కూడా ఆయనే చూపిస్తాడంట. నేను చెప్పలా, కొరింథీ పత్రిక చెప్పింది, చూసుకోండి కావాలంటే. కాపీలు కూడా ఆయన అందిస్తాడంట. ఎంత మంచి తండ్రో చూడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అందించిన కూడా ఒకడు పాస్ గాడు, ఏం చేద్దాం? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. అది చదువు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. శోధన అంటే పరీక్ష అనుకో. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనివ్వడు. ఏమండి, 10th వాడికి డిగ్రీ టెస్ట్ పెడతారా? దేవునికి స్తోత్రం. అది దాని అర్థం. 10th చదివిన వాడికి డిగ్రీ టెస్ట్ పెడతారా? 5th చదివిన వాడికి 10th టెస్ట్ పెడతారా? కాదు కదా.
వాడి స్టడీ అంతా వాడి టెస్ట్ అంతే. వాడు 10th చదివాడు అనుకో, 10th ఎగ్జామ్స్ ఉంటాయి అంతేగాని ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉండవు వాడికి, ఎందుకంటే ఆ పాఠాలు వీడికి తెలియదు. కాబట్టి నువ్వు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన నిన్ను పరీక్షింపబడనీయడు. ఇంకొకటి, దేవుడు నమ్మదగిన వాడు. పరీక్షతో పాటు ఎలా పాస్ అవ్వాలో ఆ మార్గాన్ని కూడా ఆయనే చూపిస్తాడని అక్కడ రాశాడు. చూడు, అంతేకాదు బైబిల్కి వెళ్ళి చూడు, ఉంచు, బైబిల్కి వెళ్ళి చూడు. సహింపగలిగిన దానికంటే ఎక్కువ నిన్ను శోధింపబడనీయడు. దాంతోపాటు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగు చేయును. అదమ్మా, తప్పించుకునే దారి కూడా దేవుడే వేస్తాడట. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు. కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా, ఇది సత్యం. వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. దేవునికి మహిమ, దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఏమర్థమైంది మీకు? మన దేవుడు ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. పరీక్షించడంతో పాటు దాన్ని ఎలా గెలవాలో కూడా ఆ జ్ఞానాన్ని, ఆ శక్తిని, ఆ ఆలోచనని ఆయనే మనకిస్తాడు. అదే రాసుంది గ్రంథంలో. శోధింపబడుతున్నప్పుడు, పరీక్షలో ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటో తెలుసా? దాని నుంచి నువ్వు జయించడానికి నువ్వు ఆయన ఆశ్రయించాలి. అది మన పని. పరీక్షించడం దేవుని పని, పాస్ అవ్వడం మన పని అన్నాను నేను. పాస్ అవ్వడానికి ఏం చేయాలి? మన సొంత కృషితో మనం తిప్పలు పడితే మన వల్ల కాదు. ఏ విధంగా మనం పాస్ అవుతామో ఆ ఐడియా ఆయనే ఇస్తాడు. ఈ ఆఫర్ ఎవరికన్నా ఉందా? రెండు తెలుసుకోవాలి. ఒకవేళ నువ్వు 10th పొజిషన్లో ఉంటే నీకు డిగ్రీ టెస్టులు పెట్టాడు ఆయన. కనీసం ఇంటర్ ఫస్ట్ ఇయర్ టెస్టులు కూడా పెట్టాడు ఆయన. నీకు 10th నీ స్థాయి అనుకో, ఇంకా తక్కువ మోతాదులోనే నీకు టెస్ట్ ఉంటుంది. అసలు ఈ టెస్టులు కూడా ఎందుకన్నా, ఈ పరీక్షలు కూడా ఎందుకు? అసలు పరీక్ష లేకుండా దీవించవచ్చు కదంటే కుదరదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కుదరదు. అట్లెట్లా కుదురుతుంది? తేలొద్దు నీ సంగతే. నాణ్యతను పరిశీలించే దేవుడు మన దేవుడు. రాజీ పడడు. ఒకవేళ నీలో మెతకుందనుకో, అవసరమైతే మళ్ళీ టైం తీసుకొని నిన్ను సరి చేసుకొని మళ్ళా టెస్ట్లో తీసుకొస్తాడు. నువ్వు ఎక్కడైతే మళ్ళా ఫెయిల్ అవుతున్నావో మళ్ళీ అదే వస్తుంది నీకు. ఒకవేళ కోపము అనేది నీకు బలహీనత ఉందనుకో, మళ్ళా ఏ సన్నివేశాలు ఎదురవుతుంటాయి నీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక రౌండ్ ఎదురైద్ది, దాన్ని జయించలేకపోయావు, ఓడిపోయావు. కొద్ది కాలం మళ్ళా నీకు కౌన్సిలింగ్ అయిద్ది. తర్వాత అదే సన్నివేశం నీ జీవితంలోకి రానిస్తాడు. నీవు దాన్ని అధిగమించేంత వరకు ఎక్కడైతే నువ్వు పడుతున్నావో అది మళ్ళీ నీకు అనుమతించబడేదని మర్చిపోవద్దు. ఎంతమందికి అర్థమైందో ఏమో. నీ దగ్గర లంచం తీసుకునే బుద్ధి ఉందనుకో, మెతక బుద్ధి ఉందనుకో, ఎవడన్నా నోటు చూపించాడంటే ఇంకా ఆకర్ష అంటుంటుంది నీకు. అదొక శోధన నీకు అనుకో.
నువ్వు దాన్ని అధిగమించేంత వరకు మళ్ళా నీకు అది ఎదురొస్తూ ఉంటుంది. ఇక పూర్తిగా తీర్మానం చేసుకొని నువ్వు దాన్ని జయించేంత వరకు అదే నిన్ను మళ్ళీ దర్శిస్తుంది. అట్లాగే ఎక్కడ నువ్వు వీక్ అవుతావో అందులో నువ్వు మళ్ళా నిగ్గుదేలేంత వరకు నీకు మళ్ళా పరిశోధన వస్తానే ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది? అది నీకైనా నాకైనా తప్పదు. ఎందుకంటే తన పిల్లల్ని నాణ్యంగా తీర్చిదిద్దాలనేది ఆయన గొప్ప ప్రణాళిక. రాజీ పడేవాళ్ళుగా కాదు, పోరాడే యోధులుగా చూడాలి. అది తెలుసా మీకు? అందుకనే దేవుడు మనల్ని పరీక్షలోకి తీసుకొస్తాడు. చదువు ఆయనే నేర్పుతాడు, ఎగ్జాము ఆయనే పెడతాడు. ఫెయిల్ అయితే మళ్ళా కౌన్సిలింగ్ చేస్తాడు. మళ్ళా అంతే కదండి. ఇప్పుడు 10th ఫెయిల్ అయ్యావనుకో ఇంటర్లో చేరుస్తారా? మళ్ళా రాయాల్సిందే. మళ్ళా ఫెయిల్ అయ్యావనుకో మళ్ళా రాయాల్సిందే. అదొక దారి అయిందాక నువ్వు రాస్తానే ఉండాలి. ఆ పోతే పోయిందే 10th ఇంటర్ చదువు అని ఎవరు అంటారా? కుదరదు. దాని సంగతి తేలిందాక నువ్వు ఆడే కూర్చుంటావు. దేవుడు కూడా అంతే. ఎక్కడ నువ్వు తరచుగా ఓడిపోతున్నావు అదే సన్నివేశాలు మళ్ళా నీకు రప్పిస్తాడు. నువ్వు గెలిచిందాక తప్పదు. కాబట్టి ఇక్కడ మనల్ని రాటు తేల్చడానికి, నిగ్గు తేల్చడానికి దేవుడు పరీక్షణాళికలు మనల్ని ఉంచుతాడనేది బైబిల్ చెప్తున్నటువంటి వాస్తవిక సత్యం. ఈ పరీక్షలో ఎన్ని రకాలు, నీ ప్రేమని పరీక్షిస్తాడు, ఓర్పుని పరీక్షిస్తాడు, నిరీక్షణను పరీక్షిస్తాడు, నీతి ప్రవర్తనను పరీక్షిస్తాడు. నీతిగా ఉండాలి, తప్పు చేయొద్దు అని నువ్వు అనుకున్నప్పుడే నీకు అవసరాలు వచ్చేటట్టు చేస్తాడు. అప్పటిదాకా అవసరాలు రావు. ఇక లంచం ముట్టొద్దు అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడు స్టార్ట్ అయింది నీకు. ఎవరి దగ్గర ఇక లంచం తీసుకోవద్దని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో అప్పుడు లంచాలు తీసుకోవాల్సిన పరిస్థితి నీకు వచ్చింది. అయినా సరే నాకొద్దు, నాకు దేవుడిచ్చేదే కావాలి, నేను ఈ నీచానికి దిగజాను వద్దనుకున్నా ఇంకొద్దు అని నువ్వు నిలబడ్డావు అనుకో, ఇంకంతే, నువ్వు గెలిచావు అక్కడ. ఇక తర్వాత మళ్ళీ నీకు ఆ పరిస్థితి రాదు. అర్థమైతే కొట్టు, లేకపోతే మళ్ళీ చెబుతా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు గట్టిగా హల్లెలూయా. మందు మానుకోవాలి, ఇక దాని జోలికి పోకూడదు అని ఎప్పుడైతే తీర్మానం చేస్తావో అప్పుడు తాగుబోతోళ్ళు తెగ పిలుస్తుంటారు నిన్ను. అప్పటిదాకా నిన్ను ఎవడు బలకరించడు. ప్రతి ఒక్కడు వచ్చి నిన్ను పోపిమని అడుగుతారు. ఇక నువ్వు మానుకుందాం అనుకున్నప్పుడు నేను పోపిస్తారావా అంటుంటారు. అంటే ఈజీగా అర్థమైద్దని చెబుతున్నాడు. ఇదైతే ఇంకా బాగా అర్థమైద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు తాగుతున్నప్పుడు ఎవడు పోపీడు, మానుకుందామని డిసైడ్ అవుతావు చూడు, అప్పుడు పిలుస్తూ ఉంటారు. ప్రతి పాపము అంతే. అప్పటిదాకా అమ్మాయి వెంట నువ్వు ఫాలో అవుతూ ఉంటావు, అమ్మాయి పట్టించుకోదు. నాకు వద్దు, ఈ దరిద్రమే వద్దు నాకు, నువ్వు ఎప్పుడైతే మానుకుంటావో అమ్మాయి ఫోన్ చేస్తుంది, ఏంటి సంగతి అని. అప్పుడు ఇక మంచోడి బుద్ధి మాంసం దగ్గర నీ రంగు తేలిపోయింది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నా అర్థమైందా? అంటే నువ్వు ఎక్కడెక్కడ బెండ్ అవుతావో, ఎక్కడెక్కడ ఏ విధంగా నువ్వు టెంప్ట్ అవుతావో ఆ పరిస్థితులన్నిటినీ కూడా, ఎందుకంటే ఈ మాట బైబిల్లోనే ఉంది. ఇది కూడా, ఆయన 40 దినములు ఏమీ తినలేదు, ఆయన ఆకలి గొనగా అపవాది ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించను. ఎప్పుడు శోధించాడు? కడుపు నిండినప్పుడా, ఆకలి కొన్నప్పుడా? అది శోధన ఎప్పుడు వచ్చిందో తెలుసా? అవసరంలో వచ్చింది సోదరా, ఆకలిలో వచ్చింది. ఒక పక్క ఆకలి పుట్టిస్తాడు, మరో పక్క ఆకలి తీర్చుకోవడానికి అక్రమ మార్గాలు ఓపెన్ చేస్తాడు. ఈడేం చేస్తాడో చూద్దామని కనిపెడతాడు ఇక మౌనంగా. ఎంతమందికి అర్థమైంది? మరి ఇక్కడ మన పని ఏంది? ప్రభువా, ఇక్కడ నాకు అవసరత ఉంది, అక్కడ అవకాశం ఉంది, నన్ను ఏం చేయమంటావు? అది తప్పితే నాకు దారి కనపడట్లా, ఇంకో దారి ఏదన్నా ఉందేమో చూపించు నాయన. నేను దేవుణ్ణి ఆశ్రయించినట్టయితే దేవుని స్వరం నీకు వినపడింది. వద్దు నా కుమారుడా, వద్దు నా కుమారుడా, వద్దు. ఇదిగో ఇటుపక్క నీకు అవకాశం ఉంది, ఇటు చూడని
నువ్వు తప్పించుకునే దారి దేవుడే నీకు చూపిస్తాడు. ప్రభువా, నాకు ఆకలి అవుతుంది, ఇటు పక్క ఆహారం ఉంది, నేనేం చేయాలంటే, వద్దు నా కుమారుడా, ఇదిగో వద్దు నా కుమారు, ఇదిగో ఆ పని చేయొద్దు, ఇదిగో ఇటు పక్క దారు ఉంది. తండ్రి, నా పిల్లలకు అన్నం లేదు, నా పిల్లలకు అక్కర కలిగి ఉంది, నా భర్త పట్టించుకోవట్లేదు, ఇప్పుడు నేను తల వంచకపోతే నా పిల్లల కడుపు నిండే దారి లేదు, నన్ను ఏం చేయమంటావు? తల వంచేసేది వెళ్ళిపోయి కొంతమంది చేస్తారు, కొంతమంది ఏం దేవుని ముందు కూర్చుంటారు. నేను ఏం చేయమంటావు తండ్రి అని. అప్పుడు దేవుడు మాట, వద్దు నా కుమారే, వద్దమ్మా, నీతిగా ఉన్నావు, నీ పిల్లలకు నువ్వంటే ఎంతో గౌరవం ఉంది, ఇప్పుడు ఈ తప్పుడు పనికి తలొంచావంటే లైఫ్ లాంగ్ నీ పిల్లల ముందు నీ సాక్ష్యం పోయిద్ది. అంతేకాదు, నీ పిల్లలు చెడిపోతారు, చెడిపోతున్నప్పుడు నువ్వు వాళ్ళని గద్దించలేవు, గద్దించావనుకో నువ్వు చేసింది ఏం పని అని నిన్నే ప్రశ్నిస్తారు. కాబట్టి నీ సాక్ష్యంతో పాటు నీ పిల్లల జీవితాలు నాశనం చేసే ఈ పాపం జోలికి నువ్వు పోవద్దు, ఓర్చుకో, ఇదిగో నేను నీకు దారి చూపిస్తాను చూడని మరొక మార్గం దేవుడే నీకు చూపిస్తాడు. ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది? నీకే నువ్వు ఇంతే చెబుతావు, నువ్వు కడుపు నిండినోడి బాధలు పడుతున్నాం మాకు తెలిసిద్దంటే మరి వాగులొద్దు, మరి నేనేం చేయమంటావు? నేను చెప్పేది వాక్యానుసారం. అట్లా ఎవరైనా అనుకున్న వాళ్ళకి చెబుతున్నానులేండి, నేను చెప్తుంది వాక్యానుసారం. దారి చూపించకపోతే దేవుణ్ణి ప్రశ్నించు. చాలేమన్నకే ఎట్నే చెబుతాడు, నీట్గా బతకాలి, నిప్పులాగా బతకాలి, అట్ట బతకాలి, ఎట్ట బతకాలి, బాధలు పడుతున్న వాళ్ళకి తెలిసిద్ది అని నన్ను ఎటకారం చేస్తారు. అందుకని చెబుతుందండి. నేను చెప్పినట్టు చేసి చూడు. నా తండ్రి చెప్పాడు కదా, శోధనతో పాటు పరీక్షతో పాటు పాస్ అయ్యే మార్గం నేనే చూపిస్తానని చెప్పాడు కదా. నా తండ్రి నీకు అవకాశాలు ఇస్తాడు, అవసరం ఉంటే దారి చూపిస్తాడు ఆయన. తప్పుడు పని చేసేదానికి కాదు, వేరే రీతిగా నీకు వచ్చేటట్టు చేస్తాడు ఆయన. ఎటో పక్క ఆయన యోసేపు చెప్పొచ్చు, ప్రభువా అన్ని డోర్లు క్లోజ్ అయిపోయినాయి తండ్రి, ఇక ఈ దుష్టులను నన్ను వదిలేటట్లేదు ప్రభువా, నేను శోధించబడుతున్నాను ప్రభువా తండ్రి అని చెప్పి మెలికలు తిరిగి పాపం చేసేయచ్చు. చేశాడా? తండ్రి బుక్కయ్యాను, దయచేసి నన్ను కాపాడుమని, ఇంత ఘోర పాతకమునకు నేను ఇష్టపడట్లేదు, నాకు వద్దు అన్నాడు. అంతే, అన్ని డోర్లు క్లోజ్ అయినాయి, కానీ ఒక్క ద్వారం తెరవబడి ఉంది. అది యోసేపు కంటపడేటట్టు దేవుడు చేశాడు. ఆ మార్గం గుండా యోసేపు బయటికి పారిపోయెను. ఏదో ఒక దారి నా దేవుడు నీ కోసం ఓపెన్ చేసే ఉంచుతాడు. నీకు తెలియదు ఆ సంగతి. ఇక ఆ పనికి మాలిన పని ఒక్కటి తప్ప ఇంకొక దారి లేదన్నట్టుగా నీ చుట్టూ అలా అనిపిస్తుంది. కానీ ఒక పక్క దేవుడు నువ్వు దాన్ని ఇష్టపడకపోతే ఇంకొక ప్రక్కగా నీకు హెల్ప్ వచ్చేటట్టు డోర్ ఓపెన్ చేసే ఉంచుతాడు. నిజంగా అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? అర్థం చేసుకుంటున్నందుకు వందనాలు. పిల్లిదారా, పరీక్షను అనుమతించే దేవుడే దాన్ని పాస్ అయ్యే మార్గాన్ని కూడా చూపిస్తాడు. తొందరపడి సొంత దారులు వెతకొద్దు, అది నీ పని కాదు. పరీక్షను పెట్టే దేవుడికే ఆ బాధ్యత అప్పచెప్పు. దారి చూపించే పని కూడా నీదే ప్రభువా. ఎంత పరీక్షకైనా నన్ను అనుమతించు, కానీ పాస్ అయ్యే మార్గాన్ని నువ్వే చూపించు. నేను తెలివి తక్కువ వాడిని, తెలివి తక్కువ దాన్ని, నేను నీ మీదే అనుకుంటున్నాను ప్రభువా, సాయం చేయమని అడుగు. ఏబు అదే చేశాడు. భార్య ఫెయిల్ అయింది. దేవుణ్ణి అప్పటిదాకా భజన చేసిన భార్య కష్టాలు రాగానే తిట్టమంది. ఏమన్నాడు తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు, ఈ శ్రమను అనుమతించిన దేవుడే దాన్ని రద్దు చేసి ప్రత్యామ్నాయం చూపిస్తాడు అని మనసులో తలంచి, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవాకే స్తోత్రం, ఒక్క మాట కూడా నేను నా తండ్రి నన్ను అన్నాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఏబు దేవుని పాదాలే పట్టుకున్నాడు, దేవునితోనే వ్యాజ్యం ఆడాడు, దేవుణ్ణే గోసాడాడు. తల్ల క్రిందలైన పరిస్థితుల్ని మళ్ళా చక్కదిద్ది ఏబుని రెండింతలుగా ఆశీర్వదించి మళ్ళా ఘనపరిచాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికే అప్పచెప్పు, అది దేవుని పని. శ్రమను అనుమతించిన దేవుడే పరిష్కారాన్ని చూపించాలి, అది దేవుని పని. నీ పని ఏమిటంటే దేవుణ్ణి ఆశ్రయించు, దేవునికి ప్రార్థించు. ప్రైజ్ ది లార్డ్. 3 సంగతులు చెప్పా. భక్తిహీనుల మాటలు లక్ష్య పెట్టకుండా భక్తి చేయటం నీ పని, నీ బాధ్యతను నెరవేర్చడం దేవుని పని. నీతి తప్పకుండా నీతి నిజాయితీలతో దేవుని ముందు నిలబడటం నీ పని. నీ నీతి కాపాడబడినట్లు
నీ విశ్వాసాన్ని బలపరిచి నీకు సాయం చేయటం దేవుని పని. అగ్ని పరీక్షలో నిన్ను ఉంచినప్పుడు తప్పించుకునే దారి వెయ్యి ప్రభువా అని దేవుణ్ణి ఆశ్రయించడం నీ పని. ఆశ్రయించిన నీకు ఏదో ఒక దారి చూపించడం దేవుని పని. ఆఖరికి నిన్ను వేధిస్తున్న వారిని సైతం, నిన్ను పీడిస్తున్న వారిని సైతం, నిన్ను ఇబ్బంది పెడుతున్న వారిని సైతం, నిన్ను దూషించిన వారిని సైతం పగ తీర్చుకునేది నీ పని కాదు. వారిని దేవునికి అప్పజెప్పటం నీ పని. అప్పజెప్పిన వాళ్ళ సంగతి చూసుకోవటం ఆయన పని. ఏం కంగారు పడద్దు. మారనన్నా మారుతారు, లేకపోతే టోటల్గా ఈ భూమి మీద నుంచి అడ్రస్ అన్నా మారిద్ది వాడిది. రెండిట్లో ఏదో ఒకటి జరిగింది. మారనన్నా మారాలి, లేదా వాడు అడ్రస్ అన్నా మారాలి. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరమనుంది. దేవుడు కదిలిందాక ఓపిక పట్టు. అంటున్నారా అనని, ఇబ్బంది పెడుతున్నారా పెట్టని. ఒకరోజు దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఆ రోజు నువ్వు వెతికిన వాడు కనపడ్డు. ఆయన వాక్యంలో ఉంది, వారు అభావులగుదురు అంటాడు. అభావులు అంటే తెలుసా? శూన్యమైపోతారు అని అర్థం. మారితే సౌలు పౌలైనట్టు మారాలా, లేకపోతే హేరోదు చచ్చినట్టు పోవాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా పని ఒకటి ఉంది, అది మీరు గుర్తించండి రా అని చెప్తున్నాడు దేవుడు. నా పని కూడా మీరు తీసుకోవాకండి, అప్పుడు నాకేం పని ఉండదు. మీ పని మీరు, నా పని నేను. మనలో కొంతమందికి తెలివి తక్కువ తనం ఏంటంటే 2 పనులు ఇల్లే చేయడానికి ట్రై చేస్తారు, చేసి మొహం పగలు కొట్టుకుంటారు. అది తప్పు. మన పని మనం, దేవుని పని అంతే. ఇది ఎరిగిన వాళ్ళు ధన్యులు. ఈ ఒక్క విషయంలో, ప్రతి విషయంలో ఇదే వర్తిస్తుంది. దేవుడు చెప్పిన పని చేయటమే నీ పని, నీ కార్యాలు నెరవేర్చటం ఆయన పని. స్తుతించటం నీ పని, రక్షింపబడే రక్షణ మార్గాన్ని నీకు చూపించటం దేవుని పని. ప్రార్థించటం నీ పని, నీకు పరిష్కారాన్ని చూపించటం దేవుని పని. పరీక్షించటం దేవుని పని, పాస్ అవడానికి మార్గాన్ని అన్వేషించడం, దేవుణ్ణి ఆశ్రయించటం నీ పని. ఇట్లాగా నీకేం పని చెప్పాడో, ఆయన ఏ బాధ్యత తీసుకుంటాడో కొంచెం ఎరిగి నువ్వు అడుగులు వేయి, తప్పకుండా నువ్వు సఫలమవుతావు. ఆమేన్. ఇంకేం చెప్పదలుచుకోవాలా? అయిపోయింది. మరి ఈరోజు పెందలాడు అన్నాను కదా. ఏంది? ఇప్పుడు నేను చెప్పిన ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? భక్తిహీనుల్ని పట్టించుకుందామా? అపహాసకుల్ని లక్ష్య పెడదామా? మరేం చేద్దాం? ఎవడినన్నా అనుకొని మనం భక్తి చేద్దాం, మనం దేవుణ్ణి ప్రేమిద్దాం. 3 రోజులు కొన్నోడు మిడిసిపడ్డట్టు మనం మిడిసిపడ్డద్దు. మనకు సంవత్సరాలకు ఉన్నా సరే దేవుని పదాలు ఆశ్రయిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? రెండవది, పరిస్థితులు ఎంత విషమంగా మారినా దేవుని వైపు చూద్దాం. నీతి మాలిన అడుగులు వేయొద్దు మనం. ఒకవేళ వేస్తుంటే వెనక్కి తీసుకుందాం. ఈరోజు నీ దాసుని ద్వారా నాతో మాట్లాడావు, నేను సరి చేసుకుంటున్నాను తండ్రి, నన్ను మన్నించు, నేను చక్కదిద్దుకుంటాను. నా అడుగులను నీ కృపలో స్థిరపరిచి నా తప్పటడుగులన్నిటినీ సరిచేసి నీకు ఇష్టమైనట్టుగా నన్ను నడిపించు అని దేవుని ఆశ్రయిద్దాం. గుర్తుపెట్టుకో, ఆయన నమ్మదగినవాడు. నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. ఏ దారి చూపించడని నువ్వు అనుకోవద్దు. తప్పకుండా నీకు దారి చూపిస్తాడు ఆయన. అన్నీ ముయ్యబడ్డాయి అని నువ్వు అనుకుంటుండొచ్చు. కాదు, నీకన్నీ ముయ్యబడి ఉండొచ్చు ద్వారాలన్నీ, కానీ దేవునికి ఎప్పుడు మరికొన్ని ద్వారాలు తెరవబడే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట కూడా చెప్తాను. అసలు ఈ పరీక్షలు కూడా లేకుండా చేయొచ్చు. అసలు ఈ బాధలు, ఈ ఇబ్బందులు కూడా లేకుండా నిన్ను చేసేయచ్చు దేవుడు. కానీ ఏ పరీక్షలు లేకుండా,
ఏ ఒత్తిళ్ళు, ఏ శోధనలో లేకుండా నిన్ను ఎట్లా మెచ్చుకోవాలి? రేపు అక్కడ నీకు మెప్పు ఎట్లా తేవాలి? దేన్ని బట్టి నిన్ను ఘనపరచాలి చెప్పు? మా అమ్మాయి ఎంత గొప్ప ఎగ్జామ్ రాసి పాస్ అయింది, ఆ ఎగ్జామే లేకపోతే, పాస్ అయిన అనుభవం లేకపోతే మరి దేన్ని బట్టి తండ్రి అతిశయపడాలి, తండ్రి ఆనందపడాలి? మీరు చెప్పండి. అసలు మా అమ్మాయికి ఏ పరీక్షలు లేవు, ఎంత గొప్పదో అంటే ఎట చూస్తాం? ఒక్కసారి చెప్పండి. మా అబ్బాయికి అసలు ఏ టెస్టులు లేవు, ఎంత గొప్పోడో అంటే ఎట చూస్తాం మనం? టెస్టు పెడితే కదా గొప్పోడో కాదో తెలియదు. ఏబు ఊరకనే నీతిమంతుడాయనా, అతడిని నీవు అన్ని ఆశీర్వదించుట చేత అతడు నిన్ను ఘనపరుస్తున్నాడు, కానీ ఉన్నవన్నీ తీసి చూడు, నీ ముఖం ఎదుటనే నిన్ను తిడతాడన్నాడు. ఏయ్, నా ఏ బట్టలు అంటోడు కాదు, నేను చూపిస్తా అన్నాడు. పోరా, నీ చేతనైంది చేసుకోపోరా. ఏబుని ఎంత నాశనం చేస్తావో చేయిపో, అతని ప్రాణమును మాత్రం ముట్టొద్దు. పోయాడు, వాడు చేయాల్సిన విభత్సమంతా చేశాడు. ఒక్క మాట అనలా. ఆహా, వాళ్ళ భార్య తిట్టమంటే భార్యని తిట్టి పంపించాడు. మురుకురాల పనికి మళ్ళీ అని దేవుని తిట్లా. చూసావా సైతానగాడు ఎంత తపన పడి ఉంటాడో? ప్రతి నష్టం, ఒంటెల్ని చంపటం, తిట్టు తిట్టు తిట్టు, యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకోనేను. ఎడ్లను అన్నిటినీ పోయేటట్టు చేయటం, తిట్టు 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 తిట్టు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకోనేను. పిల్లల్ని చంపాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకోనేను. వీడికి వాళ్ళేమో తిట్టు తిట్టు తిట్టు, నువ్వు తిడితే నేను గెలుస్తాను. ఏబు ఒక్కసారి తిట్టును, మా బంగారం కాదు, ఒక్కసారి తిట్టు. పాప ఎంత చెప్పినా వినడం, ఆఖరికి భార్య చేత చెప్పించాడు వాడు. చూడు, ఎక్కడ బెండు కానివాడు భార్య దగ్గర బెండు అవుతాడని వాడి నమ్మకం, సైతానుగాడి నమ్మకం. భార్యకు కూడా బెండు కానీ ఏబులు ఉంటారన్న సంగతి వాడికి తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు పోయినా సరే యెహోవా ఇచ్చని యెహోవా తీసుకుని యెహోవాకే స్తోత్రం కలుగును గాక అంటే, ఈయన స్తోత్రం చెప్పిన ప్రతిసారి వాడి గాలిపోయింది. అసలు ఆ ఎగ్జామే లేకపోతే ఏబుకి ఘనత ఎక్కడ? మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మనకి ఎగ్జామ్ అవసరమా అనవసరమా? ఎంతమంది ఒప్పుకుంటారు? పరీక్ష పెట్టాలా లేదా, అందులో మనం పాస్ అవ్వాలా లేదా, అప్పుడే కదా మన గురించి గొప్పగా చెప్పుకుంటాడు. మనం పొడిసిన పోటీ అని లేకపోతే మా అబ్బాయి ఎంత పోటుగాడని ఏం చెప్పుకుంటాడు ఆయన? ఆయన్ని బట్టి మనం అతిశయపడతంటే మనల్ని బట్టి ఆయన అతిశయపడాలని ఆయన ఆనందం. అర్థమైందా? ఇప్పుడు ఏబును బట్టి ఆనందపడ్డాడు. వాడు ఓడిపోయాడు దారుణంగా. ఆఖరికి శరీరం అంతా జబ్బు పెట్టి రోగంతో మొత్తి పేషెంట్ని చేస్తే ఈ రోగం దెబ్బకైనా తిడతాడేమో అనుకున్నాడు. చిల్లపెంకు తీసుకొని దురద పెడితే గోక్కుంటా కూడా దేవుణ్ణి మయంపరిచాడు, దేవుణ్ణి గణపరిచాడు. ఏమంటాడు తెలుసా? శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా. ఏం యేసుకు తెలుసయ్యా నీ మార్గం? తిట్టవా ఒకసారి అంటే తిట్టవు. అసలు ఇన్ని బాధలు దేవుడు పెడతంటే నీకెక్కడా నీకు మండట్లేదు? చండాలంగా తిట్టాలి. అసలు నేనైతే తెగ తిట్టేవాడిని. ఒక్క తిట్టు నాయనా ఏబు. అబ్బే, తిట్టమన్న వాళ్ళని తిడుతున్నాడు కానీ దేవుడు మాత్రం తిట్టట్లా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దేవుడు మెచ్చుకోవటంలో, దేవుడు ఏబును బట్టి అతిశయపడటంలో తప్పేమన్నా ఉందా? నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా? భూమి మీద నా ఏబులు అంటూడు ఇంకొకడు లేడు.